సర్వసాధారణంగా మనము ఏదన్నా అవసరతలు ఉన్నప్పుడు, ఏదన్నా మనకు సహాయం కావాలన్నప్పుడు, లేదా మనకి తోడు కావాలన్నప్పుడు ఎక్కువగా మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉంటామంటే స్నేహితుల మీద ఆధారపడుతూ ఉంటాం. మనసులో ఒక బాధ ఉందనుకోండి, ఆ బాధ ఎవరితో చెప్పుకోగలమంటే స్నేహితులతోటే చెప్పుకోగలం. లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా మనం స్నేహితుల్నే సహాయాన్ని కోరుతూ ఉంటాం. ఏదన్నా ఆపద వచ్చిందంటే మొదటిగా స్నేహితుల్నే మనం కోరుతూ ఉంటాం. సో ఈరోజు మనం ఎన్నుకున్నటువంటి స్నేహితులు ఎలా ఉన్నారు? మనం ఎటువంటి స్నేహితులను మనం ఎన్నుకోవాలా? అంటే స్నేహితులు అంటే మనకు ఆలోచన ఎలా వస్తుందంటే ఒక యవనస్తులో, ఒక చిన్నపిల్లలో మనం అనుకుంటాం. పెద్దవారం కూడా మనము అనేక సార్లు మనము ఎవరితో చెప్పగలమంటే మన స్నేహితులతోటే మనం చెప్పగలం. మన స్నేహితుల దగ్గర నుంచే మనం సహాయాన్ని కోరుతూ ఉంటాం. ఈరోజు మనం ఎటువంటి స్నేహితులు మనం ఎన్నుకున్నాం, ఎటువంటి స్నేహితులను ఎన్నుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనము కొన్ని చూడబోతున్నాం. ఈ లోకంలో మనం అనేక స్నేహాలని చూస్తూ ఉంటాం. అనేక మంది స్నేహితులు తన ప్రాణాలను ఇచ్చుకునేటువంటి స్నేహితులను కూడా మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. మన మందిరంలోనే చాలామంది కనపడుతూ ఉంటారు. ఒకరికొకరు జాయింట్గానే స్నేహితులు విడిపోరు. వాళ్ళు ఏ పని చేయాలన్నా, మందిరంలో పని చేయాలన్నా వాళ్ళు జాయింట్గానే వచ్చి జాయింట్గానే చేస్తారు, జాయింట్గానే వెళతారు. పనికి వెళ్ళాలన్నా జాయింట్గానే వెళతారు, జాయింట్గానే వస్తూ ఉంటారు. ఇలాగ అనేక స్నేహాలని మనము మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. మన పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, నా ఫ్రెండ్ ఇచ్చింది, నా ఫ్రెండ్ తెచ్చింది. ఇలాగ వాళ్ళు తెచ్చేటువంటి పెన్సిల్లో, బుక్స్ ఇటువంటి వీటికి కూడా చిన్న వయసు నుంచే వాళ్ళ స్నేహితుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ రోజున టెక్నాలజీ అభివృద్ధి చెందింది, సాంకేతికత అభివృద్ధి చెందినప్పుడు ఈ స్నేహానికి అవధులు లేకుండా పోతుంది. ఈ స్నేహాలు ఎలాగ ఉంటున్నాయంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ, సోషల్ మీడియా పెరిగే కొద్దీ, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, స్నాప్చాట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత స్నేహానికి అవధులు లేకుండా పోతుంది. ఈ స్నేహాలు ఎలాగ ఉంటున్నాయంటే చాలా మితిమీరినటువంటి స్నేహాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ స్నేహాలు ఎలాగ ఉంటున్నాయంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఈ స్నేహాలు ఎలాగ ఉంటున్నాయంటే మోసపోయేటటువంటి స్నేహాలు ఉంటున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు తీసుకునేటువంటి స్నేహాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఎటువంటి స్నేహములో చేయాలా, మనం స్నేహం చేసేటువంటి వారు ఎలా ఉండాలి, మనం చేసేటువంటి స్నేహము సరి అయినదా కాదా. ఈ రోజున చూస్తూ ఉంటాం మన మందిరంలోనే వాళ్ళు రెగ్యులర్గా మందిరానికి వచ్చే వాళ్ళే వాళ్ళ స్నేహాలు ఏం చేస్తూ ఉంటే ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం అని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే మన స్నేహం ఎలా ఉండాలంటే మన జీవితానికి సరి అయిన మార్గంలో నడిపించేదిగా ఉండాలి. మన స్నేహం ఎలా ఉండాలంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనం బలపరిచేదిగా ఉండాలి. మన స్నేహం ఎలా ఉండాలంటే మనం ఏదైనా అవసరత కోరినప్పుడు తప్పిపుచ్చుకునే వారిగా కాకుండా మనకి సహాయం చేసేవారిగా ఉండాలి. అంటే ఇంకా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మన స్నేహం ఎలా ఉండాలంటేనంట ఇద్దరు కూడా ఒకరికొకరు ఏకీభవించే వారిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథకర్త చెబుతూ ఉంటాడు 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. ఇదంతా మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్తగా వినాలి. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? మనం చేసేటువంటి స్నేహితుడు జ్ఞానము కలిగినటువంటి వాడా, జ్ఞానము లేనటువంటి వాడా? జ్ఞానం కలిగినటువంటి స్నేహితులతో మనం సహవాసం చేస్తే, జ్ఞానం కలిగినటువంటి స్నేహితులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుందంట. అలా కాకుండా మూర్ఖులతో సహవాసం చేసామనుకోండి, ఆ మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిదీ కూడా మనతో వాదిస్తూ ఉంటారు. ఆ మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిదీ కూడా వాదించి మనం చెప్పిన దాని మీద వాళ్ళ మాటే నెగ్గాలనే ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటూ ఉంటారు. ఆ మూర్ఖులతో మనం సహవాసం చేస్తే మనం ఏమవుతామని చెబుతుందంటే దేవుని వాక్యం చెడిపోతాము అని చెబుతుంది.
ఇప్పుడు చూడండి, జ్ఞానవంతులతో మనం సహవాసం చేస్తాం అనుకోండి, ఏది ఉత్తమమైనదో ఎంచుకుంటారు జ్ఞానంతో. జ్ఞానవంతులతో మనం సహవాసం చేయగలిగితే ఆ జ్ఞానవంతులు ఏం చేస్తారంటే ఏది మంచిదో దాని వైపు నడుస్తారు వాళ్ళు. ఏది ఉత్తమమైనదో ఆ యొక్క ఆలోచన ప్రకారం వెళతారు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూడా మనం ఏం చేస్తామంటే మన జ్ఞానం కలిగినటువంటి స్నేహితుడు మనల్ని కూడా మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అలా కాకుండా జ్ఞానం లేనటువంటి వారితో, మూర్ఖులతో మనం సహవాసం చేస్తే మన నడవడిని కూడా చెడుపుతారంట వాళ్ళు. మన మార్గాల్ని చెడుపుతారంట, మన యొక్క భక్తిని చెడుపుతారంట, మన యొక్క తల్లిదండ్రుల పట్ల కలిగి ఉన్న విధేయతల్ని చెడుపుతూ ఉంటారంట. ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తాయి అంటే మన నాశనం వైపే నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి మన స్నేహితులను ఎన్నుకునేటప్పుడు అతడు జ్ఞానము కలిగిన వాడా, ఉత్తమమైనది అన్ని వైపు నడుస్తున్నాడా, మంచిగా అలవాట్లు ఉన్నాయా, మంచి కార్యాలు చేసేవాడా లేదా అనేది మనం ఆలోచించుకొని మనము వారితో స్నేహం చేయాలి. లేని ఎడల మనం ఏమైపోతామంటే మన నాశన మార్గం గుండా నడిపించబడతాం. మనం నాశనం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యము సామెతల గ్రంథకర్త సొలొమోను గారు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవుతాడంట. మనం కూడా అంటూ ఉంటాం లోక సామెత, 6 నెలలు సహవాసం చేస్తే వారే జ్ఞానము గలవాడెళ్ళి జ్ఞానం లేనివాడితో సహవాసం చేస్తే ఇడేమవుతాడు? జ్ఞానం లేనివాడే అవుతాడు. ఎందుకంటే ఈ సహవాసము ఆ జ్ఞానం లేనివాడి క్రియల వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ సహవాసము దేవునికి దూరంగా ఉండేటువంటి వాడి వైపు వెళితే మనము కూడా దేవునికి దూరంగా ఉండే వారంగానే వెళ్తాం. తల్లిదండ్రులు ఎదిరించే వాడి వైపు మనం స్నేహాన్ని చేస్తే మనము కూడా అప్పుడు వరకు తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నటువంటి మనము కూడా వాళ్ళని చూసి ఏం చేస్తామంటే నేర్చుకుని మనము కూడా కుటుంబంలో సమాధానం లేనటువంటి పరిస్థితులు మనం కలుగజేస్తూ ఉంటాం. అంటే మన స్నేహము జ్ఞానము కలిగిన వారితో చేస్తున్నామా, మూర్ఖులతో చేస్తున్నామా? అది ఓన్లీ యవనస్తులకే కాదు, మనం ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, జ్ఞానము కలిగిన వాడు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటాడు, ఉత్తమమైన దాని వైపు నడుస్తాడు, ఉత్తమమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది కలిసి వచ్చేదా, కలిసి రానిదా, అది లాభకరమైనదా, లాభం లేనిదా అని వివేచన కలిగి ఉంటాడు. ఈరోజు మనం కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలాగంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. ఈ పాపులు ఎవరంటే జ్ఞానము లేనటువంటి వారు. ఈ పాపులు ఎవరంటే జ్ఞానము లేకుండా జీవించేవారు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకొనకము. ఏమవుతుందో చూడండి, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటకే పంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారి పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. వీరు ఎటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడతారంటే ఎదుటి వారిని నాశనం చేసేటువంటి కార్యాలు, ఎదుటి వారిని పాడు చేసేటువంటి కార్యాలు, ఎదుటి వారిని చంపేటువంటి కార్యాలు, ఎదుటివారి పతనానికి ఆలోచించేటువంటి కార్యాలకు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని కూడా ప్రేరేపిస్తారంట. అలా ప్రేరేపించినప్పుడు ఇక్కడ ప్రభు హెచ్చరిస్తున్నాడు, వారితో వెళ్ళడానికి, అనగా జ్ఞానము లేని వారితో వెళ్ళడానికి, పాపము చేసే వారితో వెళ్ళడానికి నువ్వు ఒప్పుకొనవద్దు. ఈరోజు స్నేహాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉంటూ ఉన్నాయి. స్నేహాలు చాలా దారుణంగా ఉంటూ ఉన్నాయి. నేను నిన్నే ఒక సందర్భాన్ని విన్నాను. ఒక ఇద్దరు స్నేహితులు బండి మీద వెళ్తున్నారంట. బండి మీద వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఆపారంట. వాళ్ళ దగ్గర కాగితాలు, లైసెన్సులు ఇవన్నీ చూపించమంటే ఏమీ లేవంట. ఏమీ లేకపోయేసరికి ఆయన అన్నాడంట, మొత్తం అంతా ఫైన్ వేసి 7,000 అంత 8,000 కట్టమన్నాడు. ఈడు కట్టడానికి ప్రాబ్లం కాదు, వెనకాల ఉన్నవాడు ఊరంతా చెప్తే ఈడు పరువు ఏమైపోద్ది అని ఆలోచిస్తున్నాడు అంటే. అందుకు నీడు ఏం చేశాడు,
నేను ఒక్కడినే అయితే కనుక ఇటు ఊరంతా నన్ను పరువు తీసేస్తాడని వేరే ఫ్రెండ్ ఫోన్ చేసి మీ పలానా చోట ఉన్నారు రారా అన్నాడు. ఆడేం చేశాడు, ఒక్కడొత్త మనిషి ముగ్గురిని వేసుకుని వచ్చాడు బండి మీద. ముగ్గురిని వేసుకుని వచ్చేసరికి ఈ మొదటి ఫైన్ వేసినోడు అంటాడు, వీడికి కూడా ఏ కాగితాలు లేవండి, కాగితాలు లేకుండా బండి నడుపుతున్నాడండి. ఇప్పుడు ఏం చేశాడు, వీడు ఫోన్ చేసినాగానే ఆడు ముగ్గురిని వేసుకుని వచ్చాడు పాపం. అంటే ఎంత నమ్మికతోడు వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు ఇప్పుడు వీడు పరువు పోద్దా, మొత్తం గ్రూప్గా కట్టారు కాబట్టి ఊర్లోకి వెళ్ళి మామూలుగా ఉంటారు. అంటే వీడు పరువు పోకుండా మిగిలిన వారిని కూడా బుక్ చేస్తారు. స్నేహితులు ఏం చేస్తారో తెలుసా, సందర్భం, వీళ్ళు తప్పు చేసినప్పుడు సందర్భం వచ్చినప్పుడు, నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి ఒక దొంగతనాలు చేసే స్నేహితుడు ఒకడు ఉన్నాడంట. వీడు చాలా మంచిగా ఉండేవాడు. వీడాన్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ప్రయత్నాలు చేస్తూ ఉండగా వీడు ప్రతిసారి చెప్పినప్పుడు అలాగేనని ఈ ఒక్క దొంగతనం ఇంకా చేయను ఇలాగ అంటూ ఉండేవాడు అంట. ఆడ ఒక రోజు మొత్తం మీద పోలీసులు పట్టుబడేసరికి, ఎరా కొట్టేసినవన్నీ ఎక్కడెట్టారంటే, నేను కొట్టేసినవన్నీ ఆడికే ఇచ్చాను అన్నాడంట. ఈయన మంచి మార్గంలో నడిపించాలనుకుంటే ఈడేం చేశాడు, ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు మనల్ని ముంచేసేటువంటి స్నేహాల్ని మనం చేయకూడదంట. అవకాశాన్ని బట్టి వాడుకునే స్నేహితులతో మనం స్నేహం చేయకూడదు. మన ఆత్మీయతను చెడగొట్టేటువంటి స్నేహితులతో మన స్నేహం చేయకూడదు. మన మంచి మార్గాల్ని చెడగొట్టేటువంటి స్నేహితులతో మన స్నేహం చేయకూడదు. నేను చూస్తూ ఉంటాను ఇక్కడ, పాపం ఆదివారం చర్చికి రావాలని బయలుదేరినప్పటికీ ఆడి కోసం చూస్తాడు. ఆడంటాడంటే, రే ఈరోజు అక్కడికి వెళ్ళొద్దాం రారా అంటాడు. నాకు చాలా, నేను అడిగినప్పుడు చెప్పే కారణాలు ఇలా చాలా చెప్తారు అలాగా. అంటే ఒక్కళ్ళ మీద మనం ఆధారపడినప్పుడు ఏమవుద్దో తెలుసా, మన మార్గాలు మారిపోతూ ఉంటాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, మన స్నేహితులు, మనల్ని పాడు చేసేటువంటి స్నేహితులు, మన ఆత్మీయతని కొల్లగొట్టేటువంటి స్నేహితులు, జ్ఞానం లేనటువంటి స్నేహితులు మనం ఉంటే కనుక ఈరోజే ప్రభు సన్నిధిలో విడిచిపెడదాం. చూడండి ఇంకేమంటున్నాడు, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము, నువ్వు మాతో పాలివాడువై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. ఇటువంటి స్నేహాల్ని చాలా చూస్తున్నాం లోకంలో ఈ రోజున. నా జీవితం ఒక ఉదాహరణ. ఎంతోమంది స్నేహితులు కలిగి ఉండేవాడిని. నా ఇంట్లో వాళ్ళకంటే అతి విలువ ఇచ్చేవాడిని. నా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ సమయాన్ని నా స్నేహితులతోటే గడిపేవాడిని. ఎప్పుడో రాత్రి 12 గంటలు 1 గంటకి వెళ్ళి వాడిని పడుకోవడానికి, పొద్దున్న 6 గంటలు వేసి మళ్ళీ స్నేహితులు అంటూ తిరిగేవాడిని. ఒకనొక దినం వచ్చింది ఆ స్నేహితులే నా ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకాళ్ళ. నేను పోషించిన స్నేహితులు, నేను పెంచినటువంటి స్నేహితులు, నేను వారి అవసరాలు తీర్చినటువంటి స్నేహితులే నా జీవితంలో నా ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకడికి వేళ. ఈరోజు మనం వివేచన కలిగి ఉండాలా. మనకు కలిగి ఉన్నటువంటి స్నేహితులు ఎటువంటి స్నేహితులు, మన కుటుంబంతో మనం గడపగలుగుతున్నామా, స్నేహితులకి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నామా? ఒకవేళ స్నేహితులు సమయాన్ని ఇస్తుంటే మనకి ఇద్దరము కలిపి ఏకీభవించగలిగే స్నేహం కలిగి ఉంటున్నామా? విభేదాలు కలిగినటువంటి స్నేహాలు మనం కలిగి ఉంటున్నామా? మన స్నేహితులు మన పతనాన్ని కోరుకోకూడదు. మన స్నేహితులు మన మంచిని కోరుకోవాలి. మన స్నేహితులు మన కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేటువంటి స్నేహితులు మనం కోరుకోవాలి. ఈరోజు చూడండి, ఇంకా ఎటువంటి స్నేహితుల్ని మనం చూస్తున్నామంటే, ఎటువంటి వారితో మనం స్నేహం చేయాలంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం, నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. మొట్టమొదటిగా మనం ఎటువంటి స్నేహితులతో మనం స్నేహం చేయాలంటే, ఆ స్నేహితుడు నీతిమంతుడై ఉండాలి. ఆ స్నేహితుడు నీతిమంతుడై ఉండాలి. ఆ స్నేహితుడు నీతిమంతుడైతే గనుక ఆ నీతిమంతుడైనటువంటి స్నేహితుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే, మన పాపంలో ఉండి, మన శాపంలో ఉండి, మనం అతిక్రమాలు చేయని మనల్ని దానుండి తప్పించి మనల్ని కూడా నీతి మార్గంలోనికి తీసుకొస్తాడంట. అంటే మన స్నేహితుడు నీతిమంతుడే కాదా? మన స్నేహితుడు భక్తిపరుడా కాదా? మన స్నేహితుడు విశ్వాసం కలిగిన వాడా కాదా? మన స్నేహితుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడా కాదా?
అది మనం గమనించుకోగలిగితే, ఒకవేళ మనం తప్పిపోయి ఉన్నా సరే మనల్ని ఏం చేస్తాడంటే ఆ మార్గంలోనికి నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు ఎవరితో స్నేహం చేసేవాడు? యేసుక్రీస్తు ప్రభు ఎవరితో స్నేహం చేసేవాడు? సుంకర్లతోనో పాపులతోనో ఆయన స్నేహం చేస్తూ ఉండేవాడు. అంటే అక్కడ అనుకుంటున్నారంట వాళ్ళు, సుంకర్లు పరిసయ్యులు, ఈయనేంటి ఎప్పుడు పాపులతోటే స్నేహం చేస్తాడేంటి అనుకుంటున్నారంట. ఇప్పుడు పాపులతో స్నేహం చేసినప్పుడు వారి పాపం ఈయనకి అంటుకుందా? ఈయన ఆ పాప మార్గంలోకి వెళ్ళిపోయాడా? వారిని నీతి మార్గంలో తీసుకొచ్చాడా? మన స్నేహం ఇటువంటి స్నేహం ఏంటాలంటే, ఒకవేళ మన నీతిమంతుడిగా ఉంటే పాపితో మన స్నేహం చేస్తే ఆ పాపిని దేవుని వైపు నడిపించేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలా. మన నీతిమంతులుగా ఉండి పాపితో స్నేహం చేస్తూ మనం పాపులుగా మారిపోయేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండకూడదు. మన స్నేహం ఒకవేళ మనం నీతిమంతులుగా ఉండి పాపితో స్నేహం చేస్తూ వారి వెనక్కి వెళ్ళిపోయి దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క భక్తి నుండి, దేవుని యొక్క భయభక్తులు వదిలేసి వారితో పాటు పాప మార్గంలో నడిచే స్థితిలో మనం ఉండకూడదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఇక్కడ చాలా మందికి అనుభవాలు ఉంటాయి. పెద్దోళ్ళు అవనివ్వండి, చిన్నోళ్ళు అవనివ్వండి, మనం మందిరానికి వెళ్ళాలనుకుంటాం. శనివారం దినాన పొద్దున్నే మనకు ఫోన్ చేస్తారు, ఈరోజు ఫంక్షన్ ఉంది వస్తావేంటి? మనకేమనిపిస్తుంది? సర్లే ఫ్రెండ్ పిలుస్తుంది కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఫ్రెండ్ మాటను కాదనలేం, అవసరమైతే దేవుడినైనా కాదనవచ్చు. భక్తిహీనుల మార్గం మన జీవితాలను ఏం చేస్తుందంటే చెరుపుతుందంట. ఇంకెటువంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. కోప చిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఊరి తెచ్చుకుందువేమో. కోపం కలిగిన వాళ్ళతోటి మనం స్నేహం చేయకూడదంట. క్రోధం కలిగిన వాళ్ళతోటి మనం పరిచయాలు పెంచుకోకూడదంట. ఎందుకంటే కోపం కలిగినోడు, క్రోధం కలిగినోడు అవసరమైతే మన ప్రాణాలైనా తీసేస్తాడంట. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళు చెప్పిన మాటే వేదవాక్కు అనుకుంటారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళ మాటే సత్యం అనుకుంటారు. ఎదుటోళ్ళు మాట వినరేళ్ళు. ఇంకా వాళ్ళు చిన్నకపోతే కనుక వాళ్ళకి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. మాకు స్నేహితుడు ఉండేవాడు, మేము రక్షణ పొందకముందు. ఆయన ఫుల్గా దాగేసి ఉండేవాడు. ఆయన ఏది చెప్తే అది చేయాలా, చేయకపోతే ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్సే, ఆడు చెప్పి చేయకపోతే మమ్మల్ని కొట్టేసేవాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఖచ్చితంగా నాలా. దేవుని మహాకృప ఈరోజు మంచి సేవ చేస్తున్నారు. ఆ కోపం కలిగిన వ్యక్తే కోపం అంతా విడిచిపెట్టి మంచి సేవ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, కోపజిత్తునితో సహవాసం చేయకమో, క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకమో. నీవు వారి మార్గములను అనుసరించిన ఎడల, వారి మార్గములో, వారి స్నేహములో వారితో పాటు నువ్వు నడిచిన ఎడల నీ ప్రాణమునకు ఊరి తెచ్చుకుందువేమో అని హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు మన స్నేహితులు ఎలా ఉన్నారు చూడండి. నేను చాలాసార్లు మన మధ్యన జరిగే సంఘటనలే చిన్న చిన్నిట్లకి కోపగించేసుకుంటూ ఉంటారు. అదిగోండి నాకు చెప్పలేదండి, లేకపోతే నాకు భోజనం చేయలేదండి, ఇటువంటి ఇట్లు కూడా ఏం చేస్తారో కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు. సో కోపము కలిగిన వారితో స్నేహం చేయొద్దని చెప్తుంది. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 15:33 అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము దేని చెడగొడుతుంది? మంచి నడవడిని చెరుపుతుందంట. మనము స్నేహం చేసి మోసపోతున్నామేమో, ఆ స్నేహితులే మళ్ళీ ముంచేస్తారు. అవతలోడు దుష్టుడు అనుకోండి, అవతలోడు నీతిమంతుని భక్తుల జీవితం లేనటువంటి వాడు అనుకోండి, అవతలోడు జ్ఞానం లేడు అనుకోండి, మనం వాడితో నమ్మేసి మన ముందు నటించేటువంటి ఈరోజు అదోటుకొని కనబడుతుంది. ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత అవతలోడు చెప్పేటువంటి మాటలను బట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా? వారినే పూర్తిగా నమ్ముతున్నాం. ఈ సోషల్ మీడియాలో ఒకరికొకరు కలుసుకోరు, ఒకరికొకరు చూసుకోరు. ఈ ఫోన్లోనే పెరిగేటువంటి స్నేహాలు ఏం చేస్తున్నాయి తెలుసా? అవతల దగ్గర నుంచి కొన్ని లక్షలు దోచేస్తున్నారు. బయట అయ్యే వాళ్ళు కేసులు లక్షలు దోచేస్తున్నారు. ఇంకా చెప్పమంటారా, తల్లిదండ్రులను కూడా విడిచి చెప్పేసి చెప్పకుండానే ఇంట్లో వాళ్ళని అవతల సోషల్ మీడియా వాళ్ళని నమ్మేసి వీళ్ళ ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం ఎక్కడెక్కడికో. ఈ మధ్యన ఈ స్నేహాలు ఎక్కువైపోతున్నాయి.
ఈ స్నేహాలు ఎక్కువైపోతున్నాయి. ఇదిగో అందుకనే హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతూ ఉంది. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, చెల్లి కోసం చక్కని భక్తులు ఉండేది. ఆ స్నేహం ఏం చేసిందంటే తన ఆత్మీయ స్థితిని మొత్తం నాశనం చేసేసింది. అటువంటి స్నేహాలు ఒకవేళ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, అటువంటి వారితో మనం ఏం చేయకూడదంటే, ఎంత చదువు 1వ అధ్యాయము 15వ వచనం, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుమో, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములను వెనుకకు తీసుకొనుమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రేమైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఒకవేళ మీరు చేసే స్నేహాలు ఎలాగుంటున్నాయి? ఒకవేళ మీరు చేసేటువంటి స్నేహితులు జ్ఞానం కలిగిన వారా కాదా? వారు భయభక్తులు, దేవుని ఎడల భయభక్తులు, తల్లిదండ్రుల భయభక్తులు కలిగిన వారా కాదా? వారు విశ్వాసంలో జీవిస్తున్నవారా కాదా? ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతున్నవారా కాదా అనేది మనం గమనించుకోకుండా మన స్నేహాలు చేస్తే మనం మోసపోయినట్లే. అటువంటి స్నేహాలు ఏం చేస్తాయంటే మన నడతను కూడా పాడు చేస్తాయని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక రెండవ స్నేహం ఏంటంటే, మనందరికీ జనరల్గా ఫ్రెండ్స్ ఉంటారు. దేవుడు కలిపేటువంటి అతి విలువైన సహవాసం ఒకటి ఉంది. ఈ సహవాసం ఎవరినంటే దేవుడు ఈ ఫ్రెండ్షిప్ని కలుపుతాడంట. మనం చాలామంది అనుకుంటాం పెళ్లి సందర్భంలో భార్య భర్త అని అనుకుంటాం. కానీ ఈ భార్య భర్తల్లో కన్నా దేవుడు ఏం చేస్తాడంటే స్నేహానికంటే ఈ భార్య భర్తల స్నేహానికి చాలా విలువిస్తాడంట. భార్య భర్తల స్నేహానికి చాలా విలువిస్తాడంట. ఈ సహవాసానికి చాలా విలువిస్తాడంట. ఎందుకంటే మామూలు స్నేహాన్ని చూసి దేవుడు హర్షించదగ్గదిగా ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ ఈ భార్య భర్తల సహవాసాన్ని, భార్య భర్తల స్నేహాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి విలువ ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఈ స్నేహం ఎలా ఉంటుంది? ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తనకు ఒక స్నేహాన్ని, సహవాసాన్ని జతపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 18వ వచనం, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని. నేను ఇక్కడ సాటి అయిన సహాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటాడంటే బెస్ట్ ఫెలోషిప్ అంటది. ఇప్పుడు స్నేహితుల మధ్య ఉండేదేంటి? సహవాసం. స్నేహితుల మధ్య ఉండేదేంటి? ఆ ఆప్యాయత. స్నేహితుల మధ్య ఉండేదేంటి? ఆ ప్రేమ. దేవుడు చెత్తపరిచినటువంటి సహవాసన కూడా ఉండేదేంటి? ఒకరికొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండడం, ఒకరికొకరు ఆప్యాయత కలిగి ఉండడం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. ఈ భార్య భర్తల స్నేహానికంటే విలువైనటువంటి స్నేహం లేదంట. హల్లెలూయా. యేసయ్య స్నేహం కాదు నేను అనేది. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాల్లో భార్య భర్తల స్నేహానికి దేవుడు చాలా విలువనిచ్చాడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు సాటి అయిన సహాయాన్ని, బెస్ట్ ఫెలోషిప్ని అవ్వను తయారు చేసి అవ్వకిచ్చాడు. ఈరోజు వివాహం కావలసినటువంటి వారు కానీ, వివాహమైనటువంటి వారు కానీ, ఈరోజు ఈ స్నేహాలు ఎంతవరకు దారి తీస్తున్నాయంటే కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాం. జూలై నెలలోను, జూన్ నెలలోను చాలా భయంకరమైన పెళ్ళైన రోజునే చంపేసినటువంటి భార్యలు ఉన్నారు. ఫోటో షూట్లో గెంటేసినటువంటి భార్యలు ఉన్నారు. సెల్ఫీ తీసుకుందామని నదిలో గెంటేసినటువంటి భార్యలు ఉన్నారు. వివాహమైన తర్వాత కూడా భార్య భర్తలు ఎలాగుండాలంటే మంచి స్నేహితులుగా కలిసి ఉండాలంట. దేవుడు అందుకని అంటున్నాడు, ఒకరికొకరు సాటి అయినా సహాయము, బెస్ట్ ఫెలోషిప్. అది బెస్ట్ ఫెలోషిప్ అంటే అది. దానికి మించిన ఫెలోషిప్ ఇంకా మన భూమి మీద కనబడదంట అది. కానీ ఈరోజు ఈ సహవాసాలు ఏమైపోతున్నాయి తెలుసా? లోకాన్ని చూస్తున్నాం, లోకంలో అందాలని చూస్తున్నాం, లోకంలో లోకంలో కనిపించే ఆ యొక్క అందాన్ని, అలంకరణని మనం చూస్తున్నాం. దానితో ఏమైపోతున్నాయంటే కుటుంబాలు పరిపరి విధాలుగా నాశనం అయిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 31:30 వచనంలో, సామెతల గ్రంథం 31 అధ్యాయం 30 వచనం, అందము మోసకరము,
సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ రోజున మనం చూస్తున్నామే, ఈ అందం శాశ్వతమైనది కాదు. కాలేజెస్లో కూడా చూస్తాం, పాపం నల్లగానో పేలుగా ఉన్నారు కూడా ఆవిడకి స్నేహితులు తక్కువ ఉంటారు. మంచి కలర్ఫుల్గా ఉన్న వాళ్ళకి మనం లోకాన్ని చూచే అందం కాదు, దేవుడు చూచే అందాన్ని మనం చూస్తే, ఇక్కడ అంటున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి అందం మోసకరమైనది. అది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒకవేళ అట్రాక్ట్ అవుతున్నారేమో, దానికి ఫ్రెండ్షిప్ అని పేరు పెడుతున్నారేమో, బీ కేర్ఫుల్. అది మోసకరమైనది. వాళ్ళు చేసే స్టైల్స్ అవనివ్వండి, వాళ్ళు చేసే ఫీట్లు అవనివ్వండి, మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయేమో, అది మోసకరమైనది. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. డిఫరెంట్ స్టైల్స్ ఇప్పుడు వెనకాలంతా గోకేస్తారు, ముందు ఉంచుతున్నారు, చుట్టూ గోకేస్తున్నారు, డిప్ కటింగ్లు వేసేస్తున్నారు. అది ఎదుడోళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా అందకరంగా కనబడుతుందంట. అది మనల్ని మోసం చేయడానికే. జాగ్రత్త. ఈ లోక స్నేహం అనే దానికి పేరు పెట్టి మనం చేసేటువంటి ఆ స్నేహాలు మోసపోవడానికే మనము. అందుకని అంటున్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. సౌందర్యం వ్యర్థం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంట కొనియాడబడతారంట. దేవుని స్తోత్రం. అక్కడ ఒక స్త్రీ అనే రాశాడు, కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా సరే దేవుడు మనకి ఘనతనిస్తాడు. మనం చేసే స్నేహాలు లోక సంబంధమైన స్నేహాలని పేరు పెట్టి మనం దేవునికి వ్యతిరేకమైనవి చేస్తుంటే గనుక పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన తల్లులు తండ్రులు, మనం దేవుడు జతపరిచినటువంటి ఆ స్నేహాన్ని దేవుని చిత్త ప్రకారం ఆ యొక్క ఒకరికొకరు ఆప్యాయత కలిగి ఉండడానికి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి, ఒకరికొకరు లోబడి ఉండడానికి మనం ఉండగలిగితే మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడండి. స్నేహితుల వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మూడవదిగా చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడు అగును. దేవునికి స్తోత్రం. మనం చేసేటువంటి మంచి స్నేహాల వలన, మనం చేసేటువంటి విలువైన స్నేహాల వలన, మనం చేసేటువంటి జ్ఞానయుక్తమైనటువంటి స్నేహాల వలన మనకు కలిగే లాభం ఏంటంటే, హృదయ శుద్ధిని ప్రేమిస్తే లోక మాలిన్యం మనకు అంటకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని నీతి మార్గంలో నడిచేటువంటి స్నేహాల్ని మనం చేయగలిగితే ఏమంటున్నాడు చూడండి, ప్రేమించు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడు. అంటే ఉన్నతమైన వారు కూడా స్నేహితులు అవుతారు అంటాడు. 27వ అధ్యాయం 6వ వచనం. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయములు చేస్తాడంట. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టను. ఇది మనకి కరెక్ట్గా సరిపోయేది. ఇది మనమేమనుకోండి తెలుసా, మన మీద ప్రేమ ఒలగబోసే మాటలు మాట్లాడుతున్న వారినేమో మనం ఏం చేస్తాం, చాలా విలువేస్తాం. రే నువ్వు చేస్తాం తప్పురా, రే నువ్వు అలాగ వెళ్ళకూడదురా, నువ్వు ఇలాగుండాలి అలాగుండాలి అన్న వాళ్ళని పోరా అంటాం. మన మేలు కోరేవాడు ఏం చేస్తాడంటే మనల్ని ఖండిస్తాడంట. మన మేలుని కోరేవాడు ఏం చేస్తాడంటే మనకు బుద్ధి చెప్తాడంట. మన మేలు కోరేవాడు మనల్ని ఏం చేస్తాడంటే మన మంచి మార్గంలో నడిపించడానికి అవసరమైతే కొడతాడంట. మనం ఏమనుకుంటాం, మంచి చెప్తే ఏదో అంటాం కదా, ఒక సామెత ఉంటుంది, మంచి చెప్తే చెడెదురవుతుందని అంటాం. మేలు కోరేవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఏం అంటాడు చూడండి, మేలు కోరిన స్నేహితుడు గాయాలు చేయను. ఒక్కోసారి ఆ మాటలు కానీ ఆ దెబ్బలు కానీ మన హృదయాన్ని గాయపరుస్తాయి. కారణం ఏంటంటే మనము మేలు మార్గంలో నడవాలని. కానీ రెండో వాడు ఉన్నాడు, ఎవడాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. ఈరోజు ఎక్కువైపోయి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మంచి మంచి కబుర్లు చెప్తుంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మంచి మంచి కబుర్లు చెప్తుంది. ఆ మాటలు ఎలా ఉంటుంది తెలుసా, చాలా తీయగా ఉంటాయి. యవనస్తులు అంటున్నానని కాదు, పెద్దోళ్ళు కూడా ఉన్నాయి ఇటువంటి సందర్భాలు. మనకి మంచి మంచి కబుర్లుగా కనిపించేవన్నీ కూడా దీని వెనకాల ఏదో ఆపద పొంచి ఉందని మనం గ్రహించుకోవాలి ఖచ్చితంగా. దీని వెనకాల ఏదో వారి లాభాన్ని ఆశించే మన దగ్గర అటువంటి మాటలు పలుకుతున్నారని మనము జ్ఞానముతో వివేచించాల.
అది మనం చేయాల్సినటువంటి స్నేహములో భాగం. అది గద్దిస్తున్నాడంటే ఈ గద్దింపు నా మేలు కొరకే, హెచ్చరిస్తున్నాడంటే హెచ్చరిక నా మేలు కొరకే అని మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన స్నేహం కలకాలం నిలిచేదిగా, దేవుని దగ్గర నుంచి మేలులు పొందేదిగా ఉంటుంది. ఏదో నువ్వు గొప్పోడువు, నువ్వు అలాగా ఇలాగా అని మన మాటలు చెప్పారంటే దాని వెనకాల మనకు ఆపద పొంచి ఉందని మనం గ్రహించాలా. చూడండి ఇంకేమంటున్నాడో, మనం చేసేటువంటి స్నేహం అంట ఇతరులకి ఒక సాక్ష్యంగా కనపడాలంట. 15 త్వరగా తీయండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనేరి. ఇప్పుడు ఇక్కడ యేసయ్య మనకి కనబడుతున్నాడు. యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడంటే చూడండి, పాపులనంట ఆయన చేర్చుకుంటూ ఉన్నాడండి. ఈ మధ్యన నిన్న ఒక దైవసేవకుడు మాట్లాడుతున్నాడు, కుల భేదాలు కూడా వచ్చేసినాయండి చర్చిల్లో. కుల భేదాలు ఇంకా ముందుకెళ్తే ఇంటి పేరు భేదాలు కూడా వచ్చేసినాయి. ఇది మా ఇంటి పేరటోళ్ళు చర్చి, అది మీ ఇంటి పేరటోళ్ళు చర్చి. ఇప్పుడు ఆ చర్చోళ్ళు ఈ చర్చోళ్ళతో మాట్లాడరంట, ఈ చర్చోళ్ళు ఆ చర్చోళ్ళతో మాట్లాడరంట. ఏమైపోతుంది దేవుని ప్రేమ? ఏమైపోతుంది దేవుని ప్రేమ? కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా, మనం భక్తి కానీ మన విశ్వాసం కానీ మన స్నేహం కానీ ఎటువంటి వాళ్ళతో చేయాలో తెలుసా, దేవునిని ఎరిగిన వారితో చేసి వారిని మనం దేవునిలోకి తీసుకురావాలంట. మన సాక్ష్యం కలిగి ఉండి ఈ సాక్ష్యాన్ని బట్టి వారిగా మన మంచితనాన్ని, మన ప్రేమను, మన దయను బట్టి వారు దేవుని వైపు నడిపించబడాలంట. మనమేం చేస్తాం తెలుసా, మన భక్తి కనపడితే గొప్ప, మన విశ్వాసం కనపడితే గొప్ప, మన సాక్ష్యం కనపడితే అంతకన్నా గొప్ప. మన జీవితం ఒక సాక్ష్యం అవ్వాలి, మనం ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. ఇక్కడ యేసయ్య అది జీవించాడు కాబట్టి ఇక్కడ చూడండి, శాస్త్రులను పరిసయ్యులను సద్దుకయ్యులు అంటున్నారు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరకు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా యేసయ్య వెంబడే ఉండేవారు. వాళ్ళు ఎందుకు, ఆయన ఎక్కడ తప్పు దొరుకుతారా, ఆయన ఎక్కడ ప్రశ్నిద్దామా, ఎక్కడ ఖండిద్దామా అనుకుంటూ ఉండేవారు. ఈయనేం చేసేవాడు అంటే పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకుంటూ ఉన్నారంట. మనం కూడా చాలా ఇదేంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇదేంటి వీళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి చర్చిలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినప్పుడు మాట్లాడడం మనం. కానీ మన స్నేహము అటువంటి వాళ్ళకి, మన సాక్ష్యం కలిగి అటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వారు దేవుని మార్గం వైపు వచ్చే అవకాశం ఉంది. యేసయ్య 3 ఉపమానాలు చెప్తాడు. ఒకటి తప్పిపోయిన గురించి. 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఒక గొర్రె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 99 గొర్రెల దగ్గర ఉంటాడా, ఒక గొర్రెను వెతకడానికి వెళ్తాడా అనేది ఒక ప్రశ్న వేస్తాడు శాస్త్రులకి పరిసయ్యులకి. రెండోది, ఒక ఆమెది ఒక నాణ్యం పోయింది, ఆ నాణ్యం కోసం అంట రాత్రంతా వెతుకుతూనే ఉందంట. అంటే తప్పిపోయిన నాణ్యం కోసం మాట్లాడుతూ ఉంటాడు. మూడోది, తప్పిపోయిన కుమారుడు కోసం మాట్లాడుతూ ఉంటాడు. 3 కూడా తప్పిపోయిన సందర్భాలే. 3 కూడా తప్పిపోయిన సందర్భాలే. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఈ 15 అధ్యాయంలో ఈ 3 ఉపమానాలు కనపడతాయి. ఎవరితో మాట్లాడతాడంటే శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు కదా, ఎప్పుడు కూడా ఈయన పాపులతోటే ఉంటున్నాడు, ఈయన ఎప్పుడు పాపులతోటే సహవాసం చేస్తున్నాడు, ఈయన ఎప్పుడు పాపులతోటే తింటున్నాడని యేసయ్యని గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఆయన ఈ ఉపమానాలు చెప్తాడు. ఈరోజు క్రీస్తుని అంగీకరించిన మనము, క్రీస్తు ప్రేమను చూస్తున్నటువంటి మనము, క్రీస్తు బాటలో నడుస్తున్నటువంటి మనము కూడా ఏం చేయాలంటే క్రీస్తు మాదిరిగా మారి మనము కూడా వారిని క్రీస్తు వైపు, తప్పిపోతున్న వారి వైపు, నశించిపోతున్న వారి వైపు వెళ్ళి వారి నశించిపోకుండా దేవుని వైపు నడిపించాలంట. అటువంటి స్నేహాల్ని మనం చేయాలంట. మనం ఏం చేస్తాం, మీరు అన్యులు, మేము క్రైస్తవం. పోనీ ఆ క్రైస్తవ భక్తి జీవితం ఏమైనా ఉంటుందా? యేసయ్య ఆ మార్గం గుండండి వెళ్తూ ఉంటాడు 19వ అధ్యాయంలో. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి చెట్టెక్తాడు. ఎవరో వ్యక్తి, జక్కయ్య చెట్టెక్తాడు. చెట్టెక్కి కూర్చుని ఉంటాడు. ఎందుకని అంటే యేసయ్య ఎవరో చూడాలని. యేసయ్య ఎవరో చూడాలని చెట్టెక్కినప్పుడు
ఆ మార్గం గుండా వస్తాడు. ఆ మార్గం గుండా వచ్చినప్పుడు ఇతనేమో చెట్టు ఎక్కుంటాడు. ఏ చెట్టు అది? మేడి చెట్టు. ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటుందండి? గుబురుగా ఉంటుంది మేడి చెట్టు. ఆ చెట్టులోకి ఎక్కంట చూస్తున్నాడంట పైనుంచి. ఆ పైనుంచి చూస్తుంటే యేసే నడుస్తూ నడుస్తూ జనసమూహంతో నడుస్తూ అక్కడికి రాగానే పైకెత్తి జక్కయ్య దిగిరా అన్నాడు ఆయన. హల్లెలూయా. జక్కయ్య ఎవరు? జక్కయ్య సుంకపు గుప్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. అంటే సుంకర్ని ఎలా చూస్తారంటే పాపులుగా చూస్తారు. అక్కడ సుంకర్ని పాపులుగా చూస్తాడు. ఇప్పుడు అంటున్నాడు ఆ పాపి అయినటువంటి జక్కయ్యతో, సుంకరుడు అయినటువంటి జక్కయ్యతో, జక్కయ్య దిగిరా, నేను మీ ఇంటికి రావాలంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరింటికి వెళ్తున్నాడు ఇప్పుడు? సుంకరుడైన జక్కయ్య ఇంటికి, పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు. యేసయ్య ఎవరిని కోరుకున్నాడు? నశించిపోతున్న వారినే కోరుకున్నాడు. అందుకని 19:10 అంటాడు లూకాసువార్తలో, నశించిపోతున్న వారిని వెదకి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము క్రీస్తు వారసులము, క్రీస్తు బిడ్డలము, క్రీస్తు రక్తంలో కడగబడిన వారము. మనము కూడా ఏం చేయాలో తెలుసా? వాళ్ళతో కలిసి, వాళ్ళతో సహవాసం చేస్తూ వారిని ఏం చేయాలంటే నశించిపోకుండా దేవుని మార్గంలోనికి మనం నడిపించాలి. అటువంటి స్నేహాలను చేయాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి స్నేహాల్ని మనం చేయాలని కోరుకుంటున్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి, మనకి ఉత్తమమైనటువంటి స్నేహితుడు ఎవరంటే, స్నేహానికి మాదిరి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువు మాదిరిని చూపించు. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు స్నేహితుడు యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఈయన. ఎలా ఉండాలంట స్నేహితుడు? మన స్నేహితుడైతే గనుక, మనం నమ్మేవాళ్ళు మన స్నేహితులైతే గనుక, మన స్నేహం చేసేవాళ్ళు నిజమైన స్నేహితులైతే గనుక వాళ్ళు ఏం చేస్తారంటేనంట మన కోసం ప్రాణం పెడతారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రే ఒక 100 రూపాయలు కావాలంటే ఏమంటారు మన స్నేహితులు చెప్పండి? లేవురా అని అత్తరు ఈజీగా. రే నా ఫోన్ రీచ్ చేయరా, నువ్వు గేమ్ లింక్ పంపితే నేను ఆడాలి కదా, నా ఫోన్ గేమ్ లింక్ పంపడానికి సిద్ధమే, కానీ మనం రీఛార్జ్ చేయమన్నప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ లేదురా అంటే మామూలుగా చెప్తున్నాను నేను. ఇటువంటి చిన్న చిన్నవి కాదు, మనం నమ్మేటువంటి స్నేహితుడు, మనం స్నేహం చేసేటువంటి మన ప్రాణ స్నేహితుడు ఎలా ఉండాలంటే యేసయ్య మాదిరి చూపిస్తున్నాడు. చూడండి, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు. మరి మనం యేసయ్య స్నేహితులమా? ఎలాగా? చదవండి 14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల. అమ్మా, ఇప్పుడు యేసయ్యకి మనం స్నేహితులు అవ్వాలంటే ఆయన డోర్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు యేసయ్యతో మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆయన డోర్ ఓపెన్ చేశాడు. ఏంట డోర్ అంటే, ఇప్పుడు అంటున్నాడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన స్నేహితుడు లేడో. నా స్నేహితులు నా ప్రాణం తీసి చూచారో, కానీ యేసయ్య అయితే నా కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు. ఎందుకనంటే ఆయన అంటున్నాడు 14 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వేసే స్నేహితులు ఉన్నారో? నిజంగానా? ఆయన మనకు ఆజ్ఞాపించాడు. ఏంటంటే ఈ ఆజ్ఞ, ఇది మనం చేస్తున్నా కనుక ఖచ్చితంగా మనం ఎవరం ఇప్పుడు? ఆయన స్నేహితులు. కాబట్టి ఆయన ఏం చేయడు తెలుసా? నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. తర్వాత చదవండి 15 దాసుడు తన యజమానుడు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసింది. ఇప్పుడు మనం ఎవరం అంటే స్లేవ్స్ కాదో, దాసులం కాదో, బానిసలం కాదో,
మనం ఎవరమో తెలుసా? యేసయ్య స్నేహితులు మనము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నా ఫ్రెండ్ అంటే నేను ఎలా ఉండాలా? యేసయ్య నా ఫ్రెండ్ అంటే నేను ఎలా ఉండాలి? సామెతల గ్రంథకర్త అంటాడు కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుని వలె ఉంటాడంట. అంటే తోబుట్టులో ఉంటాడంట, ప్రాణం ఇచ్చేవాడిగా ఉంటాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఎవరంటే నా స్నేహితుడు. చెప్పండి, చెప్పాల విశ్వాసంతో. మీరు స్నేహం చేసినా చేయకపోయినా ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన మిమ్మల్ని స్నేహితులుగా చేర్చుకోవాలని దూరంగా ఉన్నటువంటి మీ కోసం ప్రాణం పెట్టి రా నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ని చూద్దాం సరదాగా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏం చేస్తారు? పొద్దున్న లేచిన కాడి నుంచి ఫ్రెండ్, అరే నెలకోసారి కలిసినాడు బెస్ట్ ఫ్రెండ్ అంటారా? సంవత్సరానికి ఒకసారి కలుసుకున్నాడు బెస్ట్ ఫ్రెండ్ అంటారా? పొద్దున్న 8 గంటలకల్లా నువ్వు బొమ్మగడికి వచ్చే, నేను బొమ్మగడికి వచ్చేస్తాను, ఆడు బెస్ట్ ఫ్రెండ్. రే నువ్వు పొద్దున్నే లేచినంటే తర్వాత ఫ్రెష్ ముందు నాకు కనిపించేసి ఇల్లు బెస్ట్ ఫ్రెండ్ అది. మరలా రాత్రి 12, 1 గంటకు కూడా సరేరా వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి పడుకో, నేను మా ఇంటికి వెళ్ళి పొద్దున్నే రావాలి రే, ఇది బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు? ఈ పడుకోవడం కూడా కష్టంగానే పడుకుంటారు వాళ్ళు. అది బెస్ట్ ఫ్రెండ్ అంటే. మరి యేసయ్య నా ప్రాణ స్నేహితుడు, యేసయ్య నా ప్రాణ స్నేహితుడు అయినప్పుడు మరి నేను ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను? యేసయ్య నా ప్రాణ స్నేహితుడు అందుకని అన్నాడు, నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడంట, మనల్ని విడిచిపోడంట, మనకు దూరంగా ఉన్నాడంట, మనతోటే ఉంటాడంట ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లోకంలో స్నేహానికి యేసయ్యతో స్నేహానికి తేడా ఉందా లేదా? లోకంలో స్నేహితులైతే మన కోసం రే నీ కోసం ప్రాణం పెడతాను అంటారో, సందర్భం వచ్చిందంటే వదిలి పారిపోతారు. కానీ నా యేసయ్య అలా కాదు. ఆయన చెప్పకుండానే చేశాడు. చేసిన తర్వాత అంటున్నాడు, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీ కోసం చేశాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నా బెస్ట్ ఫ్రెండ్, యేసయ్య నా రియల్ ఫ్రెండ్, యేసయ్య నాకు నిజమైనటువంటి స్నేహితుడు, యేసయ్య నా ప్రాణ స్నేహితుడు, యేసయ్య నా మంచి స్నేహితుడు. అందుకని ఆయన నా కోసం కలువరి సిలువలో నాకు చెప్పకుండానే నేను పాపములో ఉన్నానని ఎరిగి, నేను పాపములో కూరుకుపోతున్నానని ఎరిగి, నేను పాపములో చచ్చిపోతున్నానని ఎరిగి నన్ను బ్రతికించుకోవడం కోసం ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడండి. మామూలు ప్రాణం కాదు. ఆయన శరీరం అంతా రక్తదారాలతో, ఆయన శరీరం అంతా నలగొట్టబడి, ఆయన చివరి రక్తబొట్టు వరకు కూడా నా కోసం కార్చి, ఆయన స్నేహానికి నిజమైన స్నేహితుడు ఇలా ప్రాణం పెడతాడని రుజువు చేసి చూపించాడండి. ఆయన నా స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నా స్నేహితుడు, చెప్పినట్టుగానే నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి చెప్తున్నాడు, ఇదిగో నిజమైన స్నేహితుడైతే ఇలా ఉండాలి అని రుజువు చూపించాడు. చూపించినట్టుగానే ఆయన చేశాడు. కాబట్టి ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. ఒకవేళ మీ జీవితంలో మీ స్నేహాలు ఎలాగుండాలో ఈరోజు తెలుసుకున్నారు. మీరు ఎవరితో స్నేహం చేయాలో ఈరోజు తెలుసుకున్నారు. ఒకవేళ దానికి విరోధంగా జ్ఞానము లేని వారైతే, పాపములో ఉన్నవారైతే, నీతి బ్రతుకు లేని వారైతే, అవిశ్వాసంలో ఉన్నవారైతే, భక్తి లేని వారైతే ఈరోజే విడిచిపెట్టండి. ఎందుకంటే అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే, అటువంటి స్నేహం మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్తుంది. లేదండి నేను విశ్వాసంలో ఉన్నాను, నా ఫ్రెండ్ని విశ్వాసంలో తీసుకొస్తారా? మీరు స్టిక్ అయి ఉండండి, అంతేగాని జారిపోకుండా ఉండండి, పడిపోకుండా ఉండండి. అలాగుండి వారిని కూడా మీతో పాటు దేవుని దగ్గర తీసుకొచ్చి వారిని రక్షించిన వారు అవుతారు మీరు. ఎందుకంటే యేసయ్య మాదిరే జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్యని అంటున్నాడు, ఇదిగో నేడు నీ ఇంటికి నీ రక్షణ వచ్చింది అన్న మాట అనగానే అతను అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేను ఎంతవరకు అన్యాయంగా సంపాదించాను, ఒకవేళ అటువంటి సంపద ఉంటే కనుక నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి ఇచ్చేస్తాను, మిగిలిన సగం పేదలకు ఇచ్చేస్తాను. అది మార్పు అంటే, అది మార్పు అంటే. ఈరోజు యేసయ్య మీ కోసం ప్రాణం పెట్టాడు నిజమైన స్నేహితుడిగా.
ఆయన రక్తంలోను ఆయన శరీరంలో భాగమవుతున్నటువంటి మీరు ఒకవేళ మీరు ఇంకా విడిచిపెట్టని దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ఆయన శరీరము రక్తము తీసుకుంటున్నప్పుడు వాటిని విడిచిపెడదాం. ఆ స్నేహాన్ని, ఆ యొక్క అనుబంధాన్ని మనం గౌరవిద్దాం. యేసుతో స్నేహం చేయడానికి సిద్ధపడదాం. ఆ స్నేహంలో జీవితాంతం విడువక ప్రేమించేటువంటి స్నేహితుడు మనకు దొరికాడు కాబట్టి మనము కూడా విడువక ఆయనను ప్రేమించేవారిగా, ఆయనతో స్నేహం చేసేవారిగా ఉండడానికి సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలటి వాడు సహోదరుడిగా ఉంటాడంటున్నావు ప్రభా. మా కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య, నాన్న నీ స్నేహానికి రుజువును చూపించావు. మేము కూడా నీతో స్నేహం చేస్తున్నామనడానికి రుజువే ప్రభు. నీ శరీరంలో, నీ రక్తంలో మేము భాగమవుతున్నాం. దీని ద్వారా మన స్నేహ బంధాన్ని బలపరచండి. మన స్నేహ బంధం నిరంతరము కొనసాగడానికి కృప చూపించమని అడుగుతూ, నన్ను ఒకవేళ లోకంలో స్నేహాలు తండ్రి నాన్న జ్ఞానము లేనటువంటి స్నేహాలు చేస్తామేమో, పాపులతో, నన్ను అపవిత్రులతో, అవిశ్వాసులతో మేము స్నేహం చేస్తుంటే కనుక నన్ను ఈరోజే మా స్నేహాలను మార్చుకోవడానికి, లోకంలో మోసకరమైన మాటల వైపు వెళ్ళిపోతూ దానికి స్నేహం అనే పేరు పెడుతుంటే కనుక ఈరోజే నీ మార్గంలో మేము రావడానికి నీ కృప చూపించమని అడుగుతూ, పరిశుద్ధాత్మదేవను నా కొరకు అర్పించిన నీ ప్రాణమును బట్టి నాన్న విడువక ప్రేమించేటువంటి వాడిగా మాతో ఉంటున్నవాడా, మా కోసం ప్రాణం పెట్టినవాడా, నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.